హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు కామన్ ఫ్రెండ్ చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురు సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి ఆ యువతిని హోటల్లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా మరో ఘటనలో ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ వివాహితురాలు. నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెడుతుండగా బస్సు డ్రైవర్ నోట్లో గుడ్డలు కుక్కి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటన అనంతరం డ్రైవర్ కృష్ణ పరారైనట్టు గుర్తించారు. కాగా ఆ బస్సు తార్నాక వద్ద హైదరాబాద్లోకి ప్రవేశిస్తుండగా బస్సును ఆపిన ఉస్మానియా పోలీసులు మరో డ్రైవర్ శేషయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.